కట్లు మనం విప్పగలుగుతామా? మన వల్ల అవుతుందా? కానీ ఆయన మాత్రం వాటిని విప్పి ఈ భూమి మీద మంచి సీజన్స్ రప్పిస్తున్నాడు. చూడండి, మీకు ఇంకా అర్థం కావడం కొరకు ఆదికాండం 1వ అధ్యాయము 14-16 వచనాలు. 16వ వచనములో 14 కూడా చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై యుండును గాకనెను. అవి సూర్యుడు, చంద్రుడు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు ఈ సూర్యుడిని, మీకు వెనకాల కనబడుతున్న సూర్యుడిని, రాత్రి ఏలుటకు ఈ రాత్రి పౌర్ణమి చూడొచ్చు, చిన్న జ్యోతిని చందమామని చంద్రుణ్ణి సృజించాడు, నక్షత్రములను చేసెను అని ఉంది. ఈ నక్షత్రాలు మనం పట్టించుకోము. ఎప్పుడును ఏం పట్టించుకుంటాం? సూర్యుడిని, చంద్రుడినే మాత్రం పట్టించుకుంటాం. కానీ ఇక్కడ నక్షత్రమును కూడా చేశాడంట. ఈ మూడింటి ద్వారా ఏం చేయబోతున్నాడంటే ఆయన పై వచనంలో చెప్తున్నాడు 14లో, అవి సూచనలను, కాలములను, వర్షాకాలం రా, వేసవకాలం అంటాం కదా, ఈ కాలములను, ఈ కాలంలోనే వస్తుంది ఆ మృగ శీర్షిక నక్షత్ర సమూహము. వాటి కట్లు విప్పబడుతున్నాయి. ఒకవేళ ఇప్పేసారి వదిలేడు అనుకో, ఇంకా 360 రోజు నేను అనుకుంటాను నోవహు జలప్రళయం వాటిని ఇప్పాడు అనుకుంటాను. హల్లెలూయా. నేను నోవహు జలప్రళయం ధ్యానిస్తూ ఉన్నాను. 40 రోజులు కుండపోత వర్షం కురవడం వేరు. 40 రోజులు కుండపోత వర్షం కురిసింది, ఆకాశపు తూములు, భూమి యొక్క అగాధ జలములు ఓపెన్ అవుని అనుకుంటున్నాను ఎంతవరకు కాదు. ఆ దినమందే విప్పబడిననుంది. ఏ దినమందు? నోవహు 600 సంవత్సరము 2వ నెల 17వ దినం, అంటే 47వ రోజున ఆ దినమందే ఆకాశపు తూములు, మహాగాధ ఊటలు ఇప్పి ఒక్కరోజు ఇప్పితేనే మొత్తం మునిగిపోయిందంట. ఇంకా 40 రోజులు ఇప్పితే ఒక్కరోజే ఆ 40 రోజులు వర్షం పడిందంటే ఇంతకీ రాత్రి పగళ్ళు. కానీ ఆ దినము అనగా చివరి రోజున ఆకాశపు తూములు, అగాధపు తూములు, అగాధపు ఊటలు విప్పబడిన ఆ దినమందే అన్నాడు. అంటే ఈ కట్లు విప్పబడి ఉంటాయి, భయంకరమైన ఉరుములు, మెరుపులు. హల్లెలూయా.